మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఎంత తేలికగా సులువుగా ప్రభు కృప చేత 10 నెలలు మన మీదుగా జరిగిపోయాయి. గమనించారా? అక్టోబర్ నెల 32వ తారీఖు కదా, 31వ తారీఖు. భారతీయులకు అక్టోబర్ 31 అంటే ఒకటి గుర్తొస్తుంది. దేవుని బిడ్డలకు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31 అంటే మరొకటి గుర్తొస్తుంది. చరిత్రలో అక్టోబర్ 31వ తారీఖుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇట్ ఈజ్ ఎ నోటబుల్ డే, ఎ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ క్రిస్టియన్ హిస్టరీ. క్రైస్తవ చరిత్రలో లేదా ఇన్ ది చర్చ్ హిస్టరీ 31st October is a notable day, a very important day. అక్టోబర్ 31 అత్యంత ప్రాముఖ్యమైన తారీఖు. నేను 80వ సంవత్సరం నుండి 86 వరకు మెడ్రాస్లో హిందుస్థాన్ బైబిల్ కాలేజీలో చదువుకున్నాను. అప్పుడు మెడ్రాస్ అంటాం అలవాటు కాబట్టి, ఈ రోజుకి ఇంకా కూడా చెన్నై అని మారిన తర్వాత కూడా మెడ్రాసే అంటాం. చెన్నై అని పలకలేం. 6 ఏళ్ళు మెడ్రాస్గా పలికి యవ్వన కాలంలో ఇప్పుడు మార్చుకోవాలంటే కొంచెం గుర్తు రావట్లేదు. అది 1984వ సంవత్సరం బుధవారం అక్టోబర్ 31వ తారీఖు ఉదయం యథావిధిగా మేము క్లాస్కి వెళ్ళాం. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఏ క్లాస్. నేను ఎలా కూర్చుని ఇటువైపుకి చూస్తే మేడవక్కం ట్యాంక్ రోడ్డు కనపడుతుంది. అక్కడ ఉమా థియేటర్ అని ఉంటుంది. ఆ థియేటర్ని ఆనుకుని ఉండే ఒక మురికి కాలువను ఆనుకుని మా కాలేజ్ ఉంటుంది. ఆ మురికి కాలువ మీద వంతెన రోడ్డు కనపడుద్ది. నేను కూర్చున్న క్లాసులో కూర్చున్న ప్లేస్ నుంచి ఇలా రైట్ సైడ్కి తిరిగి చూస్తే ఉదయం అది ఫస్ట్ క్లాసే, మొదటి క్లాసే, అది ఫస్ట్ పీరియడ్. క్లాసులో ఉన్నాం. ఎందుకో అటు ఇటు తిరిగి చూస్తాంగా మనం. ఇలా తిరిగి చూసేసరికి 9:30 గంటల వేళ, 9 గంటల వేళ. రోడ్డు మీద చాలామంది జనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. 9:30 ఆ క్లాస్ అయ్యే సమయానికి నేను చూస్తూనే ఉన్నాను. క్రౌడ్ పెరుగుతూ ఉంది. నాకు అర్థం కాలేదు ఏంటో జరిగింది. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ద రోడ్స్ ఆర్ క్రౌడెడ్ అని అనుకున్నాం. సెకండ్ ఏమంటారు పీరియడ్ జరుగుతూ ఉంది. అయిన తర్వాత మాకు ఈ చాపల్ సర్వీస్ ఉంటుంది. చాపల్ సర్వీస్కి వెళ్తూ ఉంటే అంటే మీటింగ్, ఉదయకాల మీటింగ్కి వెళ్తుంటే అప్పుడు తెలిసింది మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఆమె అంగరక్షకులు కాల్చివేశారని. భారతదేశ చరిత్రలో అక్టోబర్ 31 ఏ బ్లాక్ డే. October 31st Wednesday is a Black Wednesday because the most powerful lady of Indian history was assassinated. భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన స్త్రీ అత్యంత కిరాతకంగా దారుణంగా చంపబడిన రోజుది.
ఆ రీతిగా మనం భారతీయులం అక్టోబర్ 31వ తారీఖున మన జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడు జరిగింది? 84 అంటే 37 సంవత్సరాల క్రితం. ఇట్ సో హ్యాపెండ్. 37 సంవత్సరాల క్రితం జరిగిన ద మెమరీస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డే ఈజ్ సో ఫ్రెష్ ఇన్ మై మైండ్. Though many things are, I'm forgetting so many things. Even though because of my age factor, I am forgetting so many things. This incident has an important place in my memory, which cannot be forgotten. వయసును బట్టి చాలా విషయాలు మర్చిపోతూ ఉన్నా, ఈ విషయం మాత్రం మరిచిపోదగినదిగా లేదు. అది అలా గుర్తుండే ఉంది. అంత ఇంపాక్ట్ ఒక వ్యక్తి జీవితం లేక ఒక దేశ చరిత్రలో ఒక తారీఖు, ఒక రోజు జరిగిన ఒక సంఘటన ఉంటుంది అని చెప్పడంలో ఏ విధమైన అనుమానం లేదు. బట్ యాజ్ క్రిస్టియన్స్, క్రైస్తవులంగా, ఇన్ క్రిస్టియన్ హిస్టరీ, October 31st has a very, very important role, important place, a very important date. చాలా ప్రాముఖ్యమైన తారీఖు. క్రైస్తవ సంఘ చరిత్రలో, ఒక క్రైస్తవ చరిత్రలో, నాట్ ఓన్లీ ఇన్ ది జస్ట్ క్రిస్టియన్ చర్చ్ హిస్టరీ, ఇన్ ది ఎంటైర్ క్రిస్టియన్ హిస్టరీ, ఇన్ ది క్రిస్టియన్డమ్, క్రైస్తవ చరిత్రలోనే అక్టోబర్ 31వ తారీఖు చాలా ప్రాధాన్యమైన రోజు, చాలా ప్రాముఖ్యమైన రోజు. ఏదో ఒక దేశానికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ అక్టోబర్ 31 ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. మీకు తెలుసా ఎందుకో? చెప్పండి. చాలా ఇంపార్టెంట్ డే ఎందుకైంది చెప్పండి. మీరు ఎవరికైనా తెలుసా? ఏమండి? ప్రతి సంవత్సరం చెప్తాను అక్టోబర్ 31 యొక్క ప్రాధాన్యత. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అగును. ఏమవుతుందంట? 112 కీర్తన 6వ చరణం చదవండి. కీర్తన 112:6. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. ది రైచియస్ షల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఇప్పుడైనా మీకు ఏమైనా గుర్తొచ్చిందా అక్టోబర్ 31వ తారీఖు యొక్క ప్రాధాన్యత? క్రైస్తవ సంఘ చరిత్రలో అక్టోబర్ 31 ప్రాధాన్యత. మార్టిన్ లూథర్ ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పారు? మీరు చెప్పింది కరెక్టే. మార్టిన్ లూథరే. ఏంటండి? బైబిల్ వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇంకా ఆ రోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మార్టిన్ లూథర్ టుక్ ఏ వెరీ బోల్డ్ డెసిషన్ విచ్ చేంజ్ ది ఎంటైర్ క్రిస్టియన్ హిస్టరీ. ధైర్యంతో కూడిన ఒక అద్భుతమైన నిర్ణయాన్ని చేశాడు. మొత్తం క్రైస్తవ సంఘ చరిత్రనే, క్రైస్తవ రూపురేఖలనే మార్చేసింది. ది వన్ అండ్ ఓన్లీ డెసిషన్ విచ్ వాజ్ మేడ్ బై రెవరెండ్ మార్టిన్ లూథర్. హీ వాజ్ అన్ ఆథర్, హీ వాజ్ ఎ ప్రీస్ట్, హీ వాజ్ ఏ ప్రీచర్,
he was a reformer, what not. He was everything. A musician, a writer, an interpreter, a translator. మీరు అనుకో చాలామంది ఇంటర్ప్రిటేషన్కి ట్రాన్స్లేషన్ కలిపి చెప్తారు. దేర్ ఈస్ వ్యాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ట్రాన్స్లేషన్. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఎ పర్సన్ స్టాండ్స్ beside a person who is speaking other language and he is interpreting into the mother tongue, వాళ్ళ మదర్ టంగ్లోకి. దట్ ఈస్ కాల్డ్ అనువాదము అంటారు దాన్ని, ఇంటర్ప్రిటేషన్. ట్రాన్స్లేషన్ అంటే తర్జుమా, అంటే ఒక భాషలో నుంచి ఇంకొక భాషలోనికి వ్రాయటం. చాలామందికి ఈ డిఫరెన్స్ తెలియదు. సో రెవరెండ్ మార్టిన్ లూథర్ he was both an interpreter and a translator. He was a writer, a preacher, a reformer, a priest, a pastor, what not. He was everything those days. He was like a ray of hope for the Christians. క్రైస్తవులకు ఒక దివ్యలా ఉన్నాడు మార్టిన్ లూథర్. 1517 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు మార్టిన్ లూథర్ ఒక అద్భుతమైన కార్యం చేశాడు. 95 థీసిస్ అనే దానిని వ్రాసి, 95 అంశాలు వ్రాసి విటెన్బర్గ్ పట్టణంలో ఉన్న ఆ దేవాలయపు తలుపులకు దానిని మేకులతో దిగగొట్టాడు. విటెన్బర్గ్ దేవాలయంలో పెద్ద దేవాలయం, చాలా పెద్ద దేవాలయం. ఇట్ వాజ్ ఎ క్యాసల్. దానికి ఈ 95 థీసిస్ చర్చనీయాంశాలుగా ఆ 95 విషయాలు రాసి తలుపుకు మేకుకు దిగ్గొట్టాడు. నవంబర్ 1వ తారీఖుని ఆల్ సెయింట్స్ డేగా పరిగణించి, అంటే సర్వ పరిశుద్ధుల దినం, పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకునే రోజు, సర్వ పరిశుద్ధుల దినోత్సవంగా ఆ రోజుల్లో కథోలిక్ సంఘం వారు ఆ రోజును జరుపుకుంటారు. కాబట్టి తప్పక వేకువజామునే అందరూ ఎక్కడికి వస్తారు? దేవాలయం దగ్గరికి వస్తారు. కాబట్టి ఆ దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు ఆ తలుపునకు మేకుకు దిగగొట్టబడిన ఆ యొక్క ప్రతిని చూచి ప్రజలు చదువుతారు. అది చర్చనీయాంశం అవుతుంది. ప్రతి ఒక్కొక్కరికి దానిలో ఉన్న విషయాలు అర్థమవుతాయి. ఒక పెద్ద సంచలనాత్మకంగా ఇది ఉండాలని ఉద్దేశంతో మార్టిన్ లూథర్ 1517 అక్టోబర్ 31వ తారీఖు ఆ యొక్క అద్భుతమైన ఆ విటెన్బర్గ్ పట్టణంలో ఈ పనిని చేశాడు. ఆ రోజుల్లో చనిపోయిన తమ ప్రియుల సమాధులను సందర్శించడానికి సమాధుల తోటను ఆనుకుని ఉన్న చర్చిలో ప్రార్థించుకొనుటకు ప్రజలు వేలాదిగా తరలి వస్తారు. ఈ రోజుల్లో ఉన్నట్టుగా వార్తాపత్రికలు, టీవీలు, ఇలాంటి ప్రసార మాధ్యమాలు ఏమీ లేవు. కాబట్టి ఆ రోజుల్లో విస్తృత ప్రచారం కొరకై లూథర్ ఆ రోజునే ప్రత్యేకంగా ఏర్పరచుకొని ఎన్నుకొని తాను ఊహించని విధంగానే వాక్యాధారంగా చేయబడిన లూథర్ ఆ 95 చర్చనీయ అంశములైన ఆ సిద్ధాంతములను అక్కడ కొట్టాడు, ఆ మేకుకి దిగ్గొట్టాడు. ఆ సిద్ధాంతములను చూచిన చదివిన సందర్భంలో వాటికి విపరీతమైన అనూహ్యమైన ప్రజాదరణ కలిగింది. పోప్ అతని అనుచరులు లూథర్పై మండిపడ్డారు, లూథర్ని బెదిరించారు, లూథర్ని సంఘాన్ని నుంచి బహిష్కరించారు. అయితే మార్టిన్ లూథర్ తొణకలేదు, బెణకలేదు. వారు ఆదేశించినట్లుగా తమ వాదనలను ఉపసంహరించుకొనలేదు. ఆ టైంలో వర్మ్స్ పట్టణంలో జరిగిన డెయిట్ ఎదుట, అంటే జర్మన్ పార్లమెంట్ ఎదుట
లోదర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. వెన్ హీ వాజ్ ఆస్క్డ్ టు స్టాండ్, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనప్పుడు, హియర్ ఐ స్టాండ్, గాడ్ హెల్ప్ మీ, ఆమెన్ అన్నాడు. దేవా, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నాకు సహాయం చేయి, ఆమెన్. ఏ సింగిల్ వర్డ్ ప్రేయర్, పెద్ద ప్రార్థనేం కాదు. దేవా, నేను నిలబడి ఉన్నాను, నాకు సహాయం చేయి, ఆమెన్ అన్నాడు. ఆ మాటలు అతని విశ్వాసానికి, పోరాట పటిమకు మచ్చుతునకలు. నేటి ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ ఆ విజయానికి సజీవ సాక్ష్యాలే. ఎంత అద్భుతమైన రోజు ఆ రోజు. కాబట్టి ఈ రోజుకు సంబంధించి నీతిమంతుడైన మార్టిన్ లూథర్ని జ్ఞాపకం చేసుకోవటం, టు రిమెంబర్ ది రైచియస్, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదం కావాలి. ఎలాగ ఆశీర్వాదం? హౌ డు వీ బ్లెస్డ్? హౌ డు వీ గెట్ బ్లెస్సింగ్స్? హౌ కెన్ యూ బీ బ్లెస్డ్? నువ్వు ఎలాగ ఆశీర్వదించబడాలి? మన ముందు వారి జీవితములను మాదిరిగా ఉంచిపోయిన దైవజనులు శ్రేష్టమైన సాక్ష్యమును మనకు చూపించిన దైవజనులు తమ జీవితములను దేవుని కొరకు పణంగా పెట్టడానికి సైతము వెనుకాడని దైవజనుల జీవితాలను గూర్చి వినినప్పుడు, ఆలోచించినప్పుడు, చదివినప్పుడు, చర్చించినప్పుడు మన జీవితంలో మేలుకొలుపు కలగాలి. మనం ఉత్తేజం పొందాలి, ఉజ్జీవాన్ని సంపాదించుకోవాలి. మనం ఉరకలు వేసి ఏమంటారు, ఒక ప్రత్యేకమైన స్థితిని సంపాదించుకొని ప్రభు కొరకు ముందుకు సాగాలి. ఈ లూథర్ భక్తుని జీవితాన్ని కనుక మనం చూస్తే, మీ అందరికీ ఆ లూథర్ జీవితం నేను PDF ఫైల్ పెట్టాను, మీరు చూడండి. ఈ ఏమంటారు, వాట్సాప్ ఉన్నవారు. 1483 సంవత్సరం నవంబర్ 10వ తారీఖున జన్మించాడు. ఇంట్లో పెద్ద కొడుకులా పుట్టాడు, జ్యేష్ఠుడు. ఐస్లెబెన్ అనే గ్రామంలో హ్యాన్స్ లూథర్ అండ్ మార్గరిటా అనే దంపతులకు పుట్టాడు. వాళ్ళ నాన్నగారు అనుకునేవాడు లూథర్ని ఒక గొప్ప లాయర్ని చేయాలనుకునేవాడు. అయితే లూథర్ అనే పేరుకు చాలా శ్రేష్టమైన అర్థం ఉంది. లూథర్ అంటే పవిత్రమైన అని అర్థం. మార్టిన్ అంటే సైనికుడు అని అర్థం, పోరాడేవాడు. మార్టిన్ అంటే సైనికుడు లేక పోరాడేవాడు అని అర్థం. మీకు తెలుసు, నా 2 కుమారులకు 2 ప్రాముఖ్యమైన పేర్లు పెట్టాను. మా పెద్ద అబ్బాయికి మోజెస్ అని పేరు పెట్టాను, చిన్న అబ్బాయికి మార్టిన్ అని పేరు పెట్టాను దేవుని ప్రేరణతో. మోజెస్ కూడా ఒక సంస్కర్త. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగమును బయటకు తీసుకొచ్చి ముందుండి నడిపించాడు బంధించబడిన వారిని. మార్టిన్ కూడా ఒక సంస్కర్త, సంఘ సంస్కర్త. దేవుని వాక్యము బంధించబడి, సంకెళ్ళు వేయబడి బంధించబడి ఉన్న దానిని బయటికి తీసుకొచ్చాడు. సో పరిశుద్ధుడు లూథర్. మార్టిన్ అంటే సైనికుడు, పోరాడువాడు అని అర్థం కలిగిన మార్టిన్ లూథర్ అని పేరు పెట్టి లాయర్ని చేద్దామంటే ఎలా కుదురుద్దా చెప్పండి? హిస్ ఫాదర్ వాంటెడ్ టు మేక్ హిమ్ ఎ లాయర్, అందుకే చాలా చదివించాడు. అయితే నేను ఎలా రాసుకున్నాను, పరమ తండ్రి అయిన దేవుడు, ఈ లోకపు తండ్రి హాన్స్ లూథర్ను గొప్ప లాయర్ని చేయాలనుకుంటే, పరమ తండ్రి అయిన దేవుడు లూథర్ను డాక్టర్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్స్గా చేశాడు. కాబట్టి లూథర్ గూర్చి వ్రాయబడినప్పుడల్లా ఏమని వ్రాసారంటే తెలుసా, లూథర్ ఆల్వేస్ ప్రిఫర్డ్ టు బి రిఫర్డ్. లూథర్ కూడా ఇలాగ అనబట్టడానికి ఇష్టపడేవాడు. ఏమని తెలుసా, డాక్టర్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్స్, పరిశుద్ధ లేఖనముల డాక్టర్ అని పిలువబట్టడానికి ఇష్టపడేవాడు. ఆయన ఆ రోజుల్లోనే BA చదివాడు, MA చదివాడు, DD చదివాడు. విటెన్బర్గ్ అనే పట్టణంలో ప్రీస్ట్గా అభిషేకం పొంది, ఆ తర్వాత వేదాంత కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తూ, అప్పటి కథోలిక్ సంఘ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ
చాలా పట్టుదలగా, పౌరుషంగా, ఆసక్తిగా నీతి కార్యాల ద్వారానే, మంచి కార్యాలు చేయటం ద్వారానే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడాలి అనే బోధకు లోనై అందులో పెంచబడి, అలాగే నీతి కార్యాలు చేయటంలో, కఠినమైన దీక్షలు చేయటంలో, ఉపవాసములు చేయటంలో, ఇవన్నీ చేయటంలో ముందుండేవాడు. కథోలిక్ వారు వివాహం చేసుకోకూడదు అనే నిబంధన పెట్టినందువల్ల వివాహం కూడా చేసుకోకుండా చాలా ఒక క్రిస్టియన్ మాంక్ లాగా ఉండటానికి నిర్ణయించుకొని ఉండేవాడు. అయితే తమ మత ప్రబోధకులైన నాయకులైన వారు ఎన్ని చెప్పినా, వాటిని చేస్తూ ఉన్నా, అనుసరిస్తూ ఉన్నా లూథర్ మనసులో నెమ్మది, తృప్తి కలగట్లేదు. ఏదో పోగొట్టుకున్నామనే స్థితిలోనే ఉంటా ఉన్నాడు. దీనికి కారణం ఏంటి అర్థం కాకుండా లూథర్ చాలా కంగారు పడుతూ ఉండేవాడు, ఆలోచన చేస్తూ ఉండేవాడు. 1507వ సంవత్సరంలో అతడు సంఘ కాపరేర్ పాస్టర్గా నియమించబడ్డాడు. 1507లో పాస్టర్ అయ్యాడంటే అతనికి ఒక అధికారం వచ్చింది. ఏంటో తెలుసా? పాస్టర్గా యేసుప్రభు శరీరాన్ని, యేసుప్రభు రక్తాన్ని తయారు చేయొచ్చు. అంటే ఏంటది చెప్పండి? బలారాధనలో వాళ్ళు ఎంతగా నమ్మేవారంటే ఆ రోజుల్లో రొట్టె పూర్తిగా యేసయ్య శరీరం, రసం పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు రక్తంగా భావించేవారు. మనం కూడా అలా భావించుకుని తీసుకోవాలి, అది రొట్టెగా ఉన్నా ద్రాక్ష రసంగా ఉన్నా. కానీ లూథర్ అక్కడ బోధల ప్రకారం అనుకునేవాడు, నేను పాస్టర్ని అయ్యాను కాబట్టి యేసు ప్రభు శరీరాన్ని తయారు చేయగలను, యేసు ప్రభు రక్తాన్ని కూడా నేను తయారు చేయగలను, సృష్టించగలిగిన వాడనయ్యాను అని అనుకుంటూ ఉండేవాడు. ఇదొక అనుభవం. అయితే ఇలా జరుగుతూ ఉంటుండగా 1510వ సంవత్సరంలో మఠం, అంటే ఆయన మఠంలో ఉన్నాడు కదా, మాంక్ అయ్యాడు కదా, మఠంలో ఉన్నాడు కాబట్టి ఆ మఠం వారు ఆర్థిక అవసరతల నిమిత్తము రోము కొరకు వ్యాపారం నిమిత్తం పంపించారు. ఎవరిని? రోము పట్టణానికి. క్యాథలిక్స్కి ముఖ్య కేంద్ర పట్టణం ఏంటి చెప్పండి? రోమ్. ఆ రోము నగరానికి ఆ రోజుల్లో పంపించారు మనవాడిని. ఈయన వెళ్ళాడు. అక్కడ చూస్తే ఆ ప్రాంతంలో తాను వెళ్ళిన ఆ యొక్క రోము నగరంలో కేంద్ర ప్రాంతంలోని అవినీతి, వాళ్ళకి దగ్గరున్న డబ్బు, వారి యొక్క లౌకికవాద విధానాలు, వారి సొంత అవసరాలు, సుఖాలు, తమ జీవితాల్లో సంతోషం నిమిత్తము సంఘములో ఉన్న డబ్బులను వాడుకోవటం చూచి ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలా ఉందేంటి? మేమెంతో నిష్ఠ చేస్తున్నాను, ఎన్నో మానుకున్నాను, ఎన్నో విడిచిపెట్టాను, ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతూ ఉన్నాను, చాలా తూచా తప్పకుండా నిష్టలు నేను పాటిస్తూ ఉన్నాను, నీతి కార్యాలు చేసి దేవునిని సంతోషపరచవచ్చు అనుకుంటూ ఉన్నాను, వీళ్ళేంటి మా పై నాయకులు ఇలా ఉన్నారనే ప్రశ్న కలిగింది. 1510వ సంవత్సరంలో రోమ్ నగరానికి వెళ్ళినప్పుడు. అయితే ఆ నగరంలో, ఆ రోజుల్లోనే రోమ్ నగరంలో ఉన్న స్కాలాస్ క్యాంటా అంటే పవిత్రమైన మెట్టులు. ఏంటండి? స్కాలాస్ క్యాంటాను దర్శించడానికి వెళ్ళాడు. ఇవే మెట్లు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కిన మెట్లు. పిలాతు ఎదుట తీర్పు సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కిన మెట్లు. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఏం చేశారంటే ఆ మెట్లను యెరూషలేము నుండి తీసుకొని వచ్చి రోము పట్టణంలో సందర్శనార్థం పెట్టారు. స్కాంటా అని పేరు పెట్టారు, పవిత్రమైన మెట్లు. కాబట్టి రోము వెళ్ళిన వాళ్ళందరూ ఆ పవిత్రమైన మెట్లు ఎక్కితే మాకేదో
వచ్చేస్తుంది. యేసుప్రభు ఎక్కిన మెట్లు నేను కూడా ఎక్కాలి అని అనుకొని ఎక్కాడు. మార్టిన్ లూథర్ ఆ మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. వైల్ హీ వాజ్ జస్ట్ వాకింగ్, స్టెప్పింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్, ఒకదాని తర్వాత ఒక మెట్టు ఎక్కుతూ ఉంటుండగా అతనికి ఒక వాక్యము జ్ఞాపకం వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 1:17 చదవండి. రోమా 1:17. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునన్న మాట జ్ఞాపకం రావటం మాత్రమే కాదు, ఆ మాట అతని చెవులలో పదే పదే వినబడుతున్నట్టుగా అయింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆ స్కాలాస్ క్యాంటా అనబడే ఆ పవిత్ర మెట్ల ఎక్కుతూ ఉన్న లూథర్తో మాట్లాడాడు దేవుడు, మార్టిన్ లూథర్తో. ఆ మాటలు విన్న, ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా విన్న లూథర్ హృదయంలో చెప్పనశక్యమైన సంతోషం, సమాధానం కలిగింది. ఆ సంతోషం సమాధానంతో ఆ స్కాలాస్ క్యాంటా ఎక్కి ఆ రోమా నగరంలో ఉన్న సందర్భంలో ఆ మార్టిన్ లూథర్ హృదయం లోపల దేవుడు క్రొత్త వాక్యానుసారమైన తలంపులను కలుగు చేస్తూ ఉన్నాడు. ఏంటంటే రక్షణ అనునది ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. అది దేవుడు అనుగ్రహించే ఉచితమైన కృప ద్వారా మాత్రమే కలుగుతుందని నమ్మటం ప్రారంభించాడు. ఆ స్కాలాస్ క్యాంటా దగ్గర he started believing that this salvation is only through the grace. కృప ద్వారా మాత్రమే, దేవుడు అది యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా ఇచ్చాడు, డబ్బులేమీ పెట్టక్కర్లేదు అనే ఒక ఆలోచన అతనికి కలిగింది. ఆ తర్వాత మనిషి చేసే నీతి కార్యాలు, మనిషి చేసే దీక్షలు, మనిషి చేసే దాన ధర్మాలు, పుణ్యక్షేత్రాల దర్శనాలు, మనిషి చేసే జపములు. ఆ రోజుల్లో జపాలు చేసేవారు, ఇప్పటికీ చేస్తారు జపాలు, తపాలు, జపాలు. వీటి వలన రక్షణ ఏమాత్రము కలగదు అనే ఒక స్పష్టమైన విషయాన్ని లూథర్ స్కాలాస్ క్యాంటా దగ్గర తెలుసుకోగలిగాడు. ఇదంతా మీకు చరిత్ర గుర్తుండాలి. స్కాలాస్ క్యాంటా దగ్గర తెలుసుకున్నాడు. అప్పుడు అదే విషయాన్ని లూథర్ ధైర్యంగా బయటకు వచ్చిన తర్వాత అందరికీ చెప్పటం మొదలుపెట్టాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అలోన్. విశ్వాస మూలంగా మాత్రమే జీవించును. రోమా 1:17 దానిని బోధిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ ఉంటుండగా రోమా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక కబురు పట్టుకుని వచ్చాడు. ఏంటంటే రోమా పట్టణంలో సెయింట్ పీటర్స్ బెసిలికా, అంటే సెయింట్ పేతురు మహాదేవాలయం కట్టే పనిని ప్రారంభించారు. బెసిలికా అంటే పెద్ద దేవాలయం. సెయింట్ పీటర్స్ ఆఫ్ బెసిలికా అనే ఒక పెద్ద దేవాలయం కడుతున్నారు. అది కట్టాలంటే ఏం కావాలి? ఇప్పుడు మన చర్చికి ప్లాస్టరింగ్ చేసుకోవాలి, ఇంకా చేసుకోలేదు. గోడలు కట్టాం, ప్లాస్టరింగ్ చేసుకోవాలంటే ఏం కావాలి చెప్పండి? మాట్లాడరేమండి? మేము ఇచ్చేయాలని కంగారు పడిపోతున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఏం కావాలి? డబ్బులు కావాలి. ఆ సెయింట్ పీటర్స్ బెసిలికా కట్టాలంటే డబ్బులు కావాలి. ఆ రోజుల్లో కూడా డబ్బులు కావాలి. కాబట్టి ఆ సంఘ నాయకులు ఒక ఆలోచన చేశారు. ఏంటంటే కేథోలిక్ సంఘం వారు దేవుని ఉచిత కృపను వ్యాపారం చేసింది. కృపను వ్యాపారం చేసి ఆ రోజుల్లో ఏం చేశారంటే ప్రియులరా,
ఆ రోజుల్లో ఏం చేశారంటే పాప పరిహార పత్రికలను ఏం చేయటం మొదలుపెట్టారు చెప్పండి? అమ్మటం, పంచిపెట్టటమా? అమ్మటం మొదలుపెట్టారు. ఆ పాప పరిహార పత్రికలను ఇండల్జెన్సెస్ అంటారు. అమ్మటం 1517లో ఆ ఇండల్జెన్సెస్ అమ్మి దాని ద్వారా ధన సమీకరణ చేయటానికి ఏజెంట్లను సమీకరించుకున్నారు ఆ కథోలిక్ సంఘం వారు. ఆ 1517లో జోహన్ టెడ్జెల్ అనే అతను పోపు జారీ చేసిన ఒక ప్రత్యేకమైన పాప పరిహార పత్రాన్ని మొట్టమొదటిగా విక్రయించాడు టెడ్జెల్ అనే అతను. ఆ తర్వాత అతని నాయకత్వంలోనే జాన్ టెడ్జెల్ నాయకత్వంలోనే ఇండల్జెన్సెస్ అమ్మటం మొదలుపెట్టాడు. పాప పరిహార పత్రికలు ఏంటో తెలుసా? ఎప్పుడో చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు చనిపోతూ ఉన్నవాళ్ళు, తర్వాత ఎప్పుడో చనిపోబోతున్న వాళ్ళు కూడా ఈ పాప పరిహార పత్రికలు కొనుక్కుంటే ఈ పోపులు ఏం చేస్తారు? వాళ్ళని నేరుగా పరలోకానికి పంపేస్తారు. ఎంత బాగుందండి! నువ్వు తాగి వ్యభిచరించు, చంపే, కొట్టే, నరికే, ఏమైనా చేసే పాప పరిహార పత్రిక మాత్రం కొనుక్కో. అమ్మేవాడు జాన్ టెడ్జెల్ అడుగుతాడు, మీ తాత ఎప్పుడు చచ్చిపోయాడు? ఇప్పుడు 200 ఏళ్ళు అవుతుందండి. ఏం చేసేవాడు? పలానా కాబట్టి దానికి రేటు నిర్ణయిస్తారు. ఇన్ని పాప పరిహార పత్రికలు కొనుక్కుంటే అతనికి ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి దానికి ఎంత డబ్బు కట్టాలి, ఇన్ని పత్రికలు కావాలి. ఇవి కొనుక్కుంటే మేము ఇతన్ని ఎక్కడ పంపేస్తాం? పరలోకానికి పంపేస్తాం. ఇప్పుడు జీవిస్తున్నాను నేను చాలా అలవాట్లు మానుకోలేను. సుఖంగా, హాయిగా, సంతోషంగా, సరదాగా బతకాలి. కానీ పరలోకానికి వెళ్ళాలి. అక్కడ సంతోషం కావాలి, ఇక్కడ సరదాలు, సంతోషాలు కావాలి. ఏం చేయాలంటే ఇది ఇంత కట్టు, పాప పరిహార బలి కొనుక్కో, ఈ పత్రాలు కొనుక్కో. అలాగా మా అబ్బాయి, మా అమ్మాయి, మా మనవడు, మా మనవరాలు వీళ్ళందరూ ఇలాగా రాబోయే కాలంలో పుడతారు. నాకు వాళ్ళు కూడా నశించిపోవడం ఇష్టం లేదు. వాళ్ళకు కూడా కావాలంటే వాళ్ళకు కూడా పుట్టేవాళ్ళు ఎంత ఎలా ఉంటారో మనకేం తెలుసు. కాబట్టి కాస్త ఎక్కువ కట్టండి. ఏంటి అలాగా ఇండల్జెన్సెస్ అమ్మటం మొదలుపెట్టారు. బాగుందండి. డబ్బులు ఎలా పోగేశారు వీళ్ళు. ఒక అవినీతిపరుడైన వ్యక్తిని, ఒక పాపిని, ఒక దుర్మార్గుడను, ఒక చెడిపోయిన వ్యక్తిని అతడు యేసుక్రీస్తు రక్తం యొక్క ప్రమేయం లేకుండానే, దేవుని కృప ప్రమేయం లేకుండానే, నీతిమంతుడిగా తీర్చబడకుండానే పాప పరిహార పత్రం కొనుక్కుంటే చాలు. ఎక్కడ పంపేయగలరు వీళ్ళు? కరెక్ట్. అది బైబిల్ చెప్తుందా? వాక్యానుసారమా? మార్టిన్ లూథర్ దానిని ఖండించాడు, ఎదుర్కొన్నాడు. ఇండల్జెన్సెస్ వాక్య వ్యతిరేకం, లేఖనాల్లో ఎక్కడ లేదు, ఎలాగూ చేయడానికి వీల్లేదు, ఇది దేవునికి వాక్యానికి వ్యతిరేకమని తెగేసి చెప్పాడు. మామూలుగా కాదు, గట్టిగా చెప్పాడంత ఖండితంగా. పోపు సంతకాలతో వివిధ ధరలలో లభించే ఈ పాప పరిహార పత్రికలు భూత వర్తమాన పాపాలే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పాపాలను కూడా పరిహరిస్తాయని వారు చెప్పిన తప్పుడు ప్రచారాన్ని నమ్మిన అనేక మంది అమాయకులు, అవినీతిపరులైన ధనవంతులు వేలం వెర్రిగా ఈ సర్టిఫికెట్లు కొంటూ ఉంటే, అలా కొనేవారిలో యవనస్తులు కూడా అధిక సంఖ్యలో ఉంటుంటే లూథర్ చాలా మానసికంగా బాధపడి దుఃఖపడుతూ ఉండేవాడు. దీనంతటికి కారణం ఏమిటా అని ఆలోచన చేయడం మొదలుపెట్టాడు లూథర్. వై? వాట్ ఎవర్ ద పోప్ సేస్ పీపుల్ ఆర్ ఒబేయింగ్. పోప్ ఏది చేయమంటే అది చేస్తూ ఉన్నారు, పోప్ ఏది చెబితే అది చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటా అని భారం కలిగిన లూథర్ ఆలోచన చేశాడు. ఎప్పుడైనా ఒక తప్పుడు బోధ, ఎవరైనా తప్పు బోధిస్తే, ఏదైనా మీరు అనాదిగా వింటున్న వాక్యం కాక, మీరు చదువుతున్నది కాక,
క్రొత్తది ఏదైనా మీకు వినపడితే ఎప్పుడైనా మీ హృదయంలో బాధ కలిగిందా? ఇదేంటి ఇలా చెప్తున్నారు, ఇదేంటి టీవీలో ఈయన ఎలా బోధిస్తున్నాడు? ఒక ఆయన ఉన్నాడు హైదరాబాదులో, అతనికి ఈ ఆరాధన ఏమంటారు, ఇంకోటి ఏంటది, శుభవార్త లాంటి ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ చేస్తాడు. ఆయనకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ విన్నాను నేను, ఏదో పేరు. ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అతనికి అంతా మరి ఏంటో తెలియదు, కానీ అతను ఎవరికైనా ఒకటే చెప్తాడు. ఫోన్లో మాట్లాడుతున్నావు సార్ ఒక ఆవిడ, ఏమండి చాలా కాలమైంది నాకు పెండ్లై, బిడ్డలు లేరండి, చాలా కాలమైంది పెండ్లై, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అంటే, ఇదేమో ఇక్కడున్నాడు, అక్కడున్న ఆవిడ కోసం ప్రార్థన చేస్తా, అదుగో నీ గర్భములో ఉన్న గుడ్లన్నిటినీ ఎవరు తినేస్తున్నారంట? పాము తినేస్తుంది. ఎప్పుడైనా విన్నారా మీరు? మన తెలుగులో ఆధునిక క్రైస్తవులంగా మనం ఉన్నాం. విస్తృతంగా వాక్యం మనకు అందుబాటులో ఉంది, బైబిల్ మన చేతిలో ఉంది, అనేక మంది బోధిస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులు ఏం చేస్తూ ఉన్నారండి? పాము అంట, అదిగో నీ గర్భంలో పాము లోపల తిరగటం నాకు కనపడుతుంది అంటున్నాడు. ఏం కనపడుతుందంట? పాము గర్భంలో తిరగటం కనపడుతుందంట ఈ దుర్మార్గుడికి. వీడు ఎలా చెప్తా ఉంటే వాళ్ళేమో అయ్యో ఇంకొకరు ఫోన్ చేస్తే వాళ్ళకి అదే చెప్తా ఉన్నాడు. ఇప్పటికే తిష్ట వేసి కూర్చొని నీ గర్భంలో గుడ్లన్నీ తినేసింది, కొత్త గుడ్లు పుట్టాలంటే ప్రార్థన చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది. ఎంత ఘోరం, ఎంత భయంకరం. నేడు 2020, ఈ సంవత్సరం వినలేదు, నేను చూడలేదు, 2020లో విన్నాను నేను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, క్వైట్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్. లైవ్ టెలికాస్ట్ చేయటం అంటే, లైవ్లో ప్రార్థన చేయటం అంటే, లైవ్లో మాట్లాడటం అంటే వాడు ఎంత డబ్బు కట్టాలి ఆ ఛానల్ వాళ్ళకి? ఇంత దుర్మార్గమైన బోధ చేస్తుంటే ఆ ఛానల్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళకి దేవుడు కావాలా లేకపోతే డబ్బు కావాలా నాకు అర్థం అయ్యేది కాదు. నిజంగా దేవుడు కావాలి, వాక్యానుసారంగా ఉండాలంటే ఇలాంటి దుర్మార్గమైన అక్రమకారులైన అన్యాయస్తులైన వాక్య వ్యతిరేక బోధకులు మేము ₹1,00,00,000 ఇస్తామన్న వాళ్ళని ఏం చేయకూడదండి? ప్రమోట్ చేయకూడదు. కానీ ఈ దుర్మార్గమైన ఈ ఛానల్స్, ప్రభు క్షమించుగాక ఆ పదం నేను వాడుతున్నందుకు, అది ఏ ఛానల్లో నాకు గుర్తులేదు, అది శుభవార్త, ఆరాధన, మరోటో గుర్తులేదు, కానీ వారు లైవ్ ఇస్తున్నారు అతనికి. ఈనాడు కూడా వాక్య వ్యతిరేక బోధలు. అప్పుడెప్పుడో బైబిల్ వాళ్ళు ఏం చేసేవారు తెలుసండి? దేవాలయంలో సీక్రెట్ లాకర్ రూమ్లో బైబిల్ గ్రంథాన్ని గొలుసులు వేసి కట్టుంచేవారు. అక్కడ ఎవరికి తెలియదు. అలాంటి గ్రంథాన్ని చాలా భయంతో వణుకుతో జాన్ హస్సన్ అయినా మెల్లగా వెళ్ళి కొన్ని లైన్లు చదివి మళ్ళీ బయటకు వచ్చి ఆ కొన్ని లైన్లు రాసుకుని అలాగా కొత్త నిబంధనలో కొన్ని భాగాలు తర్జుమా చేశాడు లాటిన్లోకి. ఆయన చంపేశారు, దొరికేశాడు, చంపేశారు. మార్టిన్ లూథర్ అలాగే వెళ్ళి చూచి కంటతా పట్టి వచ్చి దానిని తర్జుమా చేస్తా. అలాగా విక్లిఫ్ ఆయన చాలామంది భక్తులైన వారు తమ జీవితములను పణంగా పెట్టి, వారి కొరకే కాదు, వారు స్వార్థపరులు కాదు, ఇతరులైన వారు, నా తర్వాత తరం వారు, ప్రపంచంలో తర్వాత వచ్చే మనుషులకు వాక్యం అందుబాటులో ఉండాలన్న ఆశతో ఎన్నో శ్రమలు కూర్చారు. మార్టిన్ లూథర్ కూర్చొని ఈ తప్పుడు బోధలకు కారణం ఏంటా అని ఆలోచన చేస్తే మార్టిన్ లూథర్కి దేవుడిచ్చిన తలంపు ఏంటో తెలుసా? దేవుని వాక్యం ప్రజలకు అందుబాటులో లేకపోవటమే ఈ దురాచారాలకు అసలు కారణంగా మార్టిన్ లూథర్ గుర్తించాడు. దేవుని వాక్యము ఆ రోజులో సంఖ్యలతో బిగించి, లాటిన్ భాషలో మాత్రమే నా వాక్యాన్ని సంఖ్యలతో బిగించి ఉంచబడిన బైబిల్ గ్రంథాన్ని మార్టిన్ లూథర్ జర్మన్ భాషలోకి అనువదించాడు. అదే టైంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమైందో తెలుసా? దేవుడు ఆయన ప్రేమించిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి జరిగిస్తాడని రోమా 8:28 చెప్పబడినట్టుగా
జాన్ గుటెన్బర్గ్ అని ఆయన ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడండి? ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్నాడు. ఇలాంటి అద్భుతమైన విషయాలు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మార్టిన్ లూథర్ తన సిద్ధాంతాన్ని 3 విధాలుగా బోధించేవాడు. 1 సోలా గ్రేషియా, 2 సోలా ఫిడే, 3 సోలి డియో గ్లోరియా అన్నట్టు బోధిస్తూ ఉండేవాడు. చాలా జరిగింది. దీనికి అర్థం తర్వాత చెప్తాను నేను. ఎందుకు ఇవన్నీ చెప్పాడంటే, మార్టిన్ లూథర్ చాలా ఎదుర్కొన్నాడు, చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. మార్టిన్ లూథర్ చెప్పిన ఈ మాటలు ఏంటో తెలుసా? సోలా గ్రేషియా, కృపధారనే రక్షించబడ్డారు. సోలా ఫిడే, విశ్వాసము ద్వారా రక్షించబడ్డారు. సోలి డియో గ్లోరియా అంటే మీరు అది దేవుని వరమే, మీ క్రియల వలన కలిగినది కాదు. ఏమని చెప్పాడంటే, మహిమంతా దేవునికే చెందాలి చెప్పాడు మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ చెప్పిన ఈ మాట, దానికి మూలం ఏం తీసుకున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది నీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే, క్రియల వల్ల కలిగింది కాదు. అది ఎవడును అతిశయించడానికి వీల్లేదు. చూసారా, ఈ మాట తీసుకున్నాడు. ఈ ఒక్క వాక్యం తీసుకుని దాంట్లోంచి 3 మాటలు చెప్తూ ఉండేవాడు. సోలా గ్రేషియా, సోలా ఫిడే, సోలి డియో గ్లోరియా అంటే కృప, కేవలము. సోలా అంటే కేవలం, ఏకైక అని, మాత్రమే అని. సోలా గ్రేషియా కేవలం కృప వలన మాత్రమే. సోలా ఫిడే అంటే కేవలం విశ్వాసం వలన మాత్రమే. సోలిడియో గ్లోరియా కేవలం మహిమ దేవునికి మాత్రమే చెందాలి, పోపు కాదు, ఎవరికి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ ఎంతగా దేవుని వాక్యం మీద ఆధారపడి ప్రజల కొరకు ఎంతగా ఈ యొక్క పనులు చేసాడో మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత కాలంలో మార్టిన్ లూథర్ తన సన్యాసత్వానికి ఏమంటాడు? విడాకులు ఇచ్చేసాడు. హీ మ్యారీడ్ ఎ ఉమన్, క్యాథరిన్ వాన్ బోరా అని ఆమెను పెళ్లి చేసుకున్నాడు 1525 సంవత్సరంలో. డెలిబరేట్గా వివాహం గురించి మాట్లాడటం కాదు, వివాహం చేసుకునే తన జీవితం ద్వారా ఒక మాదిరిని చూపించాడు. వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 6 పిల్లలను కన్నాడు. ఎవరు? నిజంగా మార్టిన్ లూథర్ భార్య ఆ క్యాథరిన్ వాన్ బోరా అన్న ఆమె ఎంత గొప్పదంటే, ఆమె కూడా ఒక మాజీ సన్యాసిని, ఆమె కూడా సన్యాసినిగానే ఉంది. లూథర్ బోధలు విని మేము తప్పు మార్గంలో ఉన్నామని తెలుసుకుని బయటకు వచ్చి వాళ్ళు ప్రొటెస్టెంట్స్గా మారిన వారిలో ఈమె ఒకటి. పెళ్లి చేసుకున్నాడు. ఒక సందర్భంలో లూథర్ చాలా నిరుత్సాహపడిపోయి, తాను ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత పోరాడుతున్నా ప్రజలలో అంతగా అనూహ్యమైన మార్పు కలగట్లేదు. ఏమిటిది? సత్యం కోసం నేను ప్రయాసపడుతున్నానే, ఏంటి నాకు ఈ శ్రమలు, ఈ బాధలు? మనం కూడా అలాగనుకుంటాం కదా, ఇంత ప్రయాసపడుతున్నాను, సత్యం కొరకు నేను ఇంత చేస్తూ ఉన్నాను, నాకెందుకు రావాలి బాధలు, నాకెందుకు కలగాలి కష్టాలు, నాకెందుకు లూథర్ బంధించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. లూథర్ చాలా హింసించబడ్డాడు, ప్రజల్లోంచి బహిష్కరించబడ్డాడు, సంఘంలో బహిష్కరించబడ్డాడు. హీ హ్యాడ్ టు గో త్రూ సో మెనీ ప్రాబ్లమ్స్, చాలా సమస్యలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఓసారి కృంగిపోయి ఎందుకు వచ్చింది, ఇంకా నేను నోరు మూసుకొని కూర్చుంటే బాగుండు అన్న స్థాయికి వచ్చేసాడంట. ఎవరో? లూథర్ గారు
కృంగిపోయాడు, బాధపడుతున్నాడు, చాలా గివప్ చేద్దామన్న స్థితికి వచ్చాడు, విడిచిపెట్టేద్దాం అనుకున్నా. వాళ్ళ భార్య నల్లని బట్టలు వేసుకుని వచ్చిందంట. క్యాథరిన్ వాన్ బోరా అన్న ఆమె లోదర్ గారి దగ్గరికి బహుశా కాఫీ ఇవ్వటకు వచ్చిందేమో, నల్ల బట్టలు వేసుకుని. ఆమెను చూసిన వెంటనే లోదర్ అన్నాడంట, ఎవరు చచ్చిపోయారు, నల్ల బట్టలు వేసుకున్నావు అన్నాడంట. అంటే ఆ రోజులు ఎవరైనా చనిపోతేనే నల్లని బట్టలు వేసుకునేవారు. ఎవరు చనిపోయారు, నాకు చెప్పలేదే, నల్ల బట్టలు వేసుకున్నావు అంటే ఆమె అందంట, యేసుప్రభు వారు చచ్చిపోయారు అందంట. ఏంటి, యేసుప్రభు వారు మళ్ళా చచ్చిపోయారు? దేవుడు, యేసుప్రభు వారు కాదు, దేవుడు చచ్చిపోయాడు అందంట. ఏమంది, దేవుడు చచ్చిపోయాడు అనేసరికి వెంటనే అతను లేచి నిలబడి, నో, ఎవరు చెప్పారు దేవుడు చనిపోవటం ఏంటి, ఆయన సజీవుడు అన్నాడంటే వెంటనే లేచి. అప్పుడు ఆమందంటే మెల్లగా, దేవుడు చచ్చిపోతే నీకులా ఇలా కూర్చుని ఆడవాళ్ళ మూలనే, ఆయన సజీవుడు అన్నందుకు, ఆయన ఉన్నాడు అన్నందుకు ఎందుకు భయపడుతున్నావు, ఆయన ఉన్నాడులే, ధైర్యం తెచ్చుకో, ప్రభు కొరకు సాగందట. ఎంత గొప్ప స్త్రీ అండి ఆమె, క్యాథరిన్ వాన్ బోరా. యోగ్యమైన భార్య, భర్తకు సహకారిగా, భర్తకు ప్రోత్సాహంగా, భర్త కొరకు అనుకూలంగా ఉన్న భార్య, 6 బిడ్డల తల్లి అయింది ఆమె. ఇలా జరుగుతూ ఉంటుండగా చాలా శ్రేష్టమైన వైవాహిక జీవితాన్ని ఆయన కలిగి ఉన్నాడు. నేను ఒక మాట 3 మాటలు లోదరు గురించి చెప్పి నేను ముగిస్తాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. 1, లోదర్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ క్వాయర్. లోదర్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ క్వాయర్ అంటే లోదర్ సంగీత పురుషుడు ఏంటంట, లేక సంగీత విద్వాంసుడు, పరుడు. ఇప్పుడు చర్చిల్లో వాయిద్యాలు వాయిస్తున్నా చూసారా, అది ఎవరు ప్రవేశపెట్టారో తెలుసండి, మన మార్టిన్ లూథర్ గారే. ఎవరు, మార్టిన్ లూథర్ గారే. ఆ రోజుల్లో సంఘారాధనలో ప్రీస్టులు అని ఉండేవారు, పెద్దలు, ప్రీస్టులు, ప్రీచర్స్, లేకపోతే అకాపర్లు, పాస్టర్స్. ప్రీస్టులు మాత్రమే పాడాలంట. ఆ పాటలైనా లాటిన్ భాషలో మాత్రమే పాడాలి, ఇంకే వేరే భాషలో పాడకు. ఎందుకంటే లాటిన్ భాషలో మాత్రమే వాళ్ళకి ఏముంది అందుబాటులో, బైబిల్ అందు. కాబట్టి ప్రీస్టులు మాత్రమే పాడేవారు లాటిన్ భాషలో. కానీ మార్టిన్ లూథర్ గారు ఏం చేశారు తెలుసా, హీ బ్రోక్ ఇట్. ఆయనే స్వయంగా కొన్ని పాటలు రాశాడు. మనం సంఘారాధనలో ఉపయోగించే కొన్ని కీర్తనలు ఉన్నాయి, అన్ని డినామినేషన్ల వారు పాడతారు. ఏ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్, మా కర్త గొప్ప దుర్గము అనే పాట. కమ్ హోలీ గోస్ట్ అవర్ సోల్స్ ఇన్స్పైర్, దేవుండైన ఆత్మ రా అని, ఇలాంటి పాటలు ఆయన వ్రాసిన పాటలు అనేకం. ఆయన మొత్తం 8 పాటలు రాశాడు ఆ రోజుల్లో. ఆయన వ్రాసిన ఆ పాటలు వ్రాసి ఆ రోజుల్లో పాడేయటానికి. కానీ తన జీవితంలో మొత్తం 36 పాటలు రాశాడు ఆయన. ఎన్ని పాటలు? 36 పాటలు రాశాడు. క్రైస్తవ సంఘారాధనలో అందరూ కలిసి పాటలు పాడే విధానం, వాయిద్యములను వాయించే విధానం ఎవరు తీసుకొచ్చారండి? మార్టిన్ లూథర్. బైబిల్ బయటికి మన తీసుకొచ్చిన ఆయన మార్టిన్ లూథర్. కాబట్టి ఈనాడు క్రైస్తవ విశ్వాసులంగా ఏ డినామినేషన్ వారైనా బైబిల్ చదవగలుగుతున్నారు, పాటలు పాడగలుగుతున్నారు, సంగీతం వాయించగలుగుతున్నారు, రాగాలు రూపొందించుకోగలుగుతూ ఉన్నారు. ప్రతి సంఘంలో ఒక్కొక్క రచయిత, ఒక్కొక్క గాయకుడు, ఒక వాయిద్యకారుడు ఉన్నాడంటే దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రెవరెండ్ మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ గారు వాళ్ళని. రెండవదిగా మార్టిన్ లూథర్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మార్టిన్ లూథర్ గొప్ప ప్రార్థన పరుడైన వ్యక్తి. గొప్ప ప్రార్థన పరుడైన వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన సంగీతాన్ని తీసుకొచ్చాడు. హీ వాజ్ ఎ సింగర్. మనలో చాలాసార్లు మనం పాడకుండా కూర్చుంటాం. రెండోది, హీ వాజ్ ఎ ప్రేయర్ వారియర్, ప్రార్థన పరుడు. లోదరు గొప్ప ప్రార్థన యోధుడు. ప్రపంచాన్ని శాసించే ఆనాటి పోప్ను లోదరు ఒంటరిగా ఎదిరించగలిగాడంటే రహస్యమంతా ప్రార్థన వలన మాత్రమే. ప్రార్థన వలన మాత్రమే. లోదర్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. తన భార్యను క్యాటీ మై రిబ్ అని పిలిచేవాడంట. క్యాథరిన్ కదా, క్యాటీ మై రిబ్, క్యాటీ నా పక్కటెముక అనేవాడంట. అంతే కదా. ఆ అవ్వను ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? ఆదాము పక్కటెముకలోనండి. కాబట్టి లోదర్ గారు ఆయన భార్యను వాక్యానుసారంగా ఏమన్నాడు? క్యాటీ మై రిబ్ అనేవాడంట. ఓ నా పక్కటెముక క్యాటీ ఇలా రానివాడంట. చాలా సరదాగా ఉండేది వాళ్ళ జీవితం. ఒకసారి క్యాటీ అని పిలిచేసరికి ఆమె వచ్చిందండి దగ్గరికి. వచ్చి, ఏమండి రేపు పొద్దున్న చాలా పనులు ఉన్నాయి కదా, చాలా పనులు ఉన్న రోజును కూడా నాకు కూడా చాలా పనులు ఉన్నాయి, ఎక్కువ ప్రార్థన చేయాలని అనుకుంటా ఉన్నాను. మరేమో ప్రార్థన పనులు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి రేపు పొద్దున్న చేయాల్సినవి, ప్రార్థన ఏమో చేయడానికి అంత టైం ఉండలేదు, ఏం చేయాలి అని అడిగిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఎక్కువ పనులున్న రోజున ఎక్కువగా ప్రార్థించాలంటే ముందు రాత్రి నేను తక్కువ నిద్రపోతాను, నిద్రను త్యాగం చేస్తాను, ప్రార్థన చేస్తాను. నువ్వు కూడా రేపొద్దున ఎక్కువ పనులు ఉన్నాయంటే, ఆ రోజు ప్రార్థన చేయడానికి నీకు వీలు లేదంటే, ఆ రోజు ప్రార్థన చేయడానికి వీలు లేదంటే ఏం చేయాలి తెలుసా? అంతకు ముందు రోజు ఈ ప్రార్థనను భర్తీ చేసుకుంటానికి తక్కువ నిద్రపో. నిద్ర సైతాను, నిద్ర శోధన, నిద్ర మన జీవితాన్ని పాడు చేస్తుంది. నాకు మొన్న వేళ్ళచింతలగూడెంలో బాప్తిస్మం ఇవ్వటానికి వెళ్ళి బాప్తిస్మం ఇచ్చాను. అదొక ట్యాంక్. ఆ ట్యాంకులో నిల్వ నీళ్ళు అనుకుంటా, ఈ నాచు ఉంది, జారిపోతా ఉన్నాను. 6గురికి బాప్తిస్మం, పైనుండి వర్షం కురుస్తుంది, నేను మొత్తం తడిచిపోయాను. 6గురికి చాలాసేపు పట్టింది బాప్తిస్మం ఇవ్వటానికి. బాప్తిస్మం ఇచ్చి లేచి బయటకు వచ్చేసరికి నాకు ఈ నడుము దగ్గర నుంచి క్రిందకి, ఈ చేతులు ఎక్కడి నుంచి క్రిందకి దురదలు ప్రారంభమయ్యాయి. చాలా రోజులు దురదలు, చాలా మందులు వేసుకున్నాను, ఏమీ తగ్గలేదు. దురదలు 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 అంటే ఆఖరికి అపోలోలో నాకు గుర్తొచ్చింది. యవన కాలంలో ఒకసారి అలాగే దురదలు వస్తే ఈ ఎవిల్ 25 వేసుకున్న గుర్తొచ్చింది. అపోలోలో బోసుని ఉంటాడు ఒక తమ్ముడు ఎవిల్ ఉన్నాయా ఇప్పుడు వస్తున్నాయా అని అడిగాను. నేను మెడ్రాసులో ఉంటాను, వేసుకున్నాను ఎప్పుడో 84లోనో 83లోనో. ఎందుకండి ఇవి వేసుకుంటాను ఇచ్చాడు ఇంకో మాత్రలు, అవి వేసుకున్నా తగ్గలేదు. కానీ ఎవిల్ ఇమ్మని మరలా 2 రోజుల తర్వాత వెళ్ళి ఎవిల్ తీసుకున్నాను. రాత్రి పడుకుని ముందు ఎవిల్ వేసుకున్నాను, ఎవిల్ మాత్రం వేసుకున్నాను 25. ఆ రాత్రంతా నిద్ర, 4:30కు లేచి గేడు తీయడానికి లేదు, అర్థమైందా? 5:30 లేదు, 6 గంటలకు లేచి మళ్ళా లాగాల పడుకుని 7:30 లేదు, 8 గంటలకు అమ్మగారు ఏమండి నేను వెళ్ళిపోవాలి లేవండి అంటా ఉంది. అప్పుడు లేచి అమ్మగారు నన్ను తీసుకొచ్చి మళ్ళీ పడుకుని పోయాను. 12 గంటల వరకు నిద్ర. ఎవిల్ 25 చిన్ని మాత్రం. ఆ రోజు అంత నిద్రపోవటం వల్ల నేను బైబిల్ సరిగ్గా చదువుకోలేదు, ప్రార్థన సరిగ్గా చేసుకోలేదు. తెల్లవారుజామున ఎవరైనా వస్తారని తలుపు తీస్తాను, అది తీసి వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఎంత నష్టం చూశారు. ఒక్క నిద్ర. మార్టిన్ లూథర్ అంటా ఉన్నాడు, పనులు ఎక్కువ ఉన్న రోజు ఎక్కువ ప్రార్థన చేయాలంటే దాని ముందు రోజు నేను తక్కువ నిద్రపోతాను, ఎక్కువ ప్రార్థన చేయటం. నిద్రను త్యాగం చేయి. ఐతుకని ఒక అతను నిద్రపోయి పైనుంచి కింద పడిపోయాడు. ఏమయ్యాడు అతను? హీ వాజ్ లిఫ్టెడ్, అంటే చచ్చిపోయాడు, తీసుకెళ్ళిపోయారు. నిద్ర. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎఫెసీ 5:14 చదవండి. నిద్రించుచున్న నీవు మేల్కొని
మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. చూసారా, అందుకే నిద్రను త్యాగం చేయాలి. తెస్సలోనికి 1:5 మత్తులో ఉండొద్దని అంటుంది, నిద్రపోవద్దని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలో ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన వస్తూ బయటకు వచ్చి ఆ 3 శిష్యులతో, ఇంకా మీరు నిద్రపోతారా, మెలకువగా ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువ లామా ఇవన్నీ ఎరిగిన మార్టిన్ లూథర్ అంటూ ఉన్నాడు, భార్యతో చెప్తా ఉన్నాడు, ఎక్కువ పనులున్న రోజున ఎక్కువ ప్రార్థించాలంటే ముందు రాత్రి తక్కువ నిద్రిస్తాను. మనమైతే ఏం చేస్తాం, ఎక్కువ పనులున్న రోజుని ముందు రాత్రి పొద్దున్న ఎక్కువ బాగా చురుగ్గా చేసుకోవాలని తొందరగా పడుకుంటాం. పొద్దున్నే బోల్డ్ పనులు ఉన్నాయి, త్వరగా లేవాలి, బోల్డ్ కష్టపడాలి అని. కానీ భక్తులు డిఫరెంట్ దానికి. అందుకే వాళ్ళు భక్తులయ్యారు, మనము రిక్తులయ్యాం. అంటే ఉట్టి చేతులు కలిగిన వాళ్ళు. ఏమీ లేదు, మనకు భక్తి లేదు, శక్తి లేదు. తర్వాత ముక్తి ఉంటుందో లేదో తెలియదు. బతుకంతా విరక్తిలోనే బతుకుతున్నాం మనం. దేవుని శక్తి పొందలేని స్థితిలో, నిరాసక్తిలో మనం బతుకుతున్నాం. ఇలా ఉంది మన బ్రతుకు. భక్తులైన వారు త్యాగాలెన్నో చేశారు, సుఖాన్ని నిద్రను త్యాగం చేశారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తక్కువ ప్రార్థిస్తాం. ఆ రోజుల్లో ఒక అన్యుడైన నావికుడు ప్రవక్తతో అంటా ఉన్నాడు, ఓయి ఏంటి గట్టిగా చెప్పండి, నిద్రపోతా, నీకేమొచ్చింది? నిద్రపోతు, ఆడవాళ్ళు కూడా నిద్రపోతులే అంటారేమో. ఓయి నిద్రపోతా, నీకేమొచ్చిందన్నమాట మనందరికీ చెంపపెట్టు కాదా? ఇంటికి వెళ్తారు, చదవండి. ఇదంతా ఉంది ఎందులో ఈ వచనాలన్నీ లేవు, కానీ ఇదంతా రాశాను నేను. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మూడవదిగా మార్టిన్ లూథర్ వాజ్ మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్. లేఖనాలను ఎరిగిన నిష్ణాతుడైన వ్యక్తి. దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా మనం ఉండాలండి. ఎరిగిన వారుగా ఉండాలంటే ఏం చేయాలి? చేయాలా పెట్టు. ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? చెప్తలే, రోజు బైబిల్ చదవాలి. అవునా? ఇవాళ చదివావా? టిఫిన్ చేసావా? అమ్మో, టిఫిన్లు ఎందుకు చేయం మనం? టిఫిన్ తింటాం, మధ్యలో మళ్ళీ ఏదైనా ఫ్రూట్ వస్తే తింటాం, టీ తాగుతాం, మజ్జిగ తాగుతాం, మంచినీళ్ళు తాగుతాం. అవసరమైతే మళ్ళా బయలుదేరి వచ్చేటప్పుడు ఏమన్నా గబగబా 4 మెతుకులు కడుపులో పడేసుకుని బయలుదేరుతాం. చదవందల్లా ఒక్కటే, ఏంటి? బైబిల్. నిన్నే అంటలేదు, అందరిని అంటున్నాను. బైబిల్ చదివిన వాళ్ళు అందరూ ఇందులో వింటున్నారు. మీరేం పెద్ద ఏమంటారు, గొప్పవాళ్ళు ఏం కాదు. మీరు చదవరు. బైబిల్ చదవకపోతే సత్యం ఎలా తెలుస్తుంది? వాక్యానుసారంగా ఎలా బ్రతుకుతాం? దేవుని మహిమపరిచేలా ఎలా జీవిస్తాం? దేవుని కొరకు ఎలా బ్రతుకుతాం? దేవుడు నీ కొరకు ఉద్దేశించింది ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది? చదవండి బైబిల్. ఎంతో ప్రయాసపడి ప్రాణాలు బలి ఇచ్చి జాన్ హస్ని కాల్ చేశారు బైబిల్లో ఒక పోర్షన్ తర్జుమా చేసినందుకు. హీ వాజ్ బర్న్ట్ అలైవ్. బైబిల్ మనకు తీసుకురావడానికి జాన్ హస్ కాలిపోయాడు. విక్లిఫలుగా ప్రాణాన్ని పెట్టేశాడు. అనేక మంది భక్తులు చంపబడ్డారు బైబిల్ మన బయటికి తీసుకురావటానికి. మార్టిన్ లూథర్ సక్సెస్ అయ్యాడు. ది ఎంటైర్ బైబిల్ తీసుకొచ్చాడు. నీ చేతిలోకి, నా చేతిలోకి, భారతీయుల చేతిలోకి బైబిల్ తీసుకురావడానికి విలియం కేరీ ఎన్ని శ్రమలు పడ్డాడో మనకు తెలుసు. భార్యను పోగొట్టుకున్నాడు,
బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అతని కుమారుడు చనిపోతే ఎవ్వరూ పాతి పెట్టడానికి రాకపోతే అతనే మోసుకుంటూ వెళ్ళి గొయ్యి తవ్వుకుని అతనే పాతి పెట్టుకున్నాడు ఇండియాలో. ఆ సన్నివేశం చూసి భార్య పిచ్చిదైపోయింది. ప్రెస్ కాలిపోయింది. ఆ తర్వాత చాలా జరిగిపోయింది. బట్ స్టిల్ భారతదేశానికి ఎంత చేశాడు తెలుసండి ఆయన. బెంగాలీకి డిక్షనరీ రాశాడు, వ్యాకరణం రాశాడు, రామాయణ మహాభారతాలు ఇంగ్లీష్లో తర్జుమా చేశాడు. తర్వాత ఎన్నో స్కూల్స్, పాఠశాలలు ప్రారంభించి కాలేజెస్ ప్రారంభించాడు. నేను ఆయన ప్రారంభించిన సెరంపూర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ని. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు బైబిల్ చేతిలోకి తీసుకొని రావటానికి ఆయన చేసిన త్యాగం ఇంత అంత కాదు, ఇంత అంత కాదు. అలాంటి భక్తులు త్యాగం చేసి నీ చేతిలోకి ఉచితంగా బైబిల్ రావటానికి తీసుకొస్తే ఆ బైబిల్ చదవటానికి, తీయటానికి, కనీసం బైబిల్ కాగితాలే తిరగేయటానికి మన చేతులు రావు. చదవండి అమ్మా బైబిల్. మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూథర్ దేవుని వాక్యాన్ని చదివినవాడు. అందుకే సోలా గ్రేషియా, సోలా ఫిడే, సోలి డియో గ్లోరియా అని 3 మాటలు చెప్పాడు. అంటే సోలా గ్రేషియా అంటే కృపచేత మాత్రమే, సోలా ఫిడే అంటే విశ్వాసం ద్వారా మాత్రమే, సోలా డియో గ్లోరియా మహిమంతా దేవునికి మాత్రమే అని చెప్పాడు. అయితే ఎఫెసీ 2:8 ప్రకారం అయితే ఆ 3 సోలాలకి, లూథర్ బోధించిన 3 సోలాలకి ఇంకొక 2 కలిపి ప్రస్తుత భక్తులైన వారు, వేదాంత పండితులైన వారు మొత్తం 5 సోలాలు చేశారు. సోలా అంటే అర్థం ఏంటంటే చెప్పాను కదా, మాత్రమే అని అర్థం. సోలా అంటే ఒక్కటే, మాత్రమే. సోలి అంటే ఏంటి చెప్పండి? ఒక్కటని. సాలిట్యూడ్ అంటే ఏకాంతంగా ఉండటం అని. నేను సోల్ అండి, నేను ఒక సోల్గా చేస్తున్నాను అంటారు. అంటే అర్థం ఏంటి? ఒక్కడనే చేస్తున్నానని. కాబట్టి అందులోంచి వచ్చింది లాటిన్ పదం సోలాలో నుంచే. సాలిట్యూడ్ ఏంటి, సోల్గా ఏంటి, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి దానికి ఇంకో 2 కలిపి సోలా గ్రేషియా, సోలా ఫిడే, సోలి డియో గ్లోరియాకి ఇంకో 2 కలిపారు. అదేంటంటే సోలా స్క్రిప్చురా అంటే బైబిల్ చెప్పినట్టు మాత్రమే, బైబిల్ మాత్రమే దేవుని వాక్యం. సోలస్ క్రిస్టస్, క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. కాబట్టి ది 5 సోలాస్ ఇన్ ది రిఫర్మేషన్ థియాలజీ, ఆధునిక వేదాంతంలో అంటే సంస్కరణోద్యమ వేదాంతం, రిఫార్మేషన్ థియాలజీలో ఉన్న 5 సోలాలు ఏంటంటే ఇప్పుడు రక్షణ పొందటానికి కావలసిన 5, కేవలం 5 మాత్రమే. ఏంటో తెలుసా? సోలా గ్రేషియా రక్షణ పొందాలంటే కృప ద్వారా మాత్రమే. సోలా ఫిడే రక్షణ పొందాలంటే విశ్వాసం ద్వారా మాత్రమే. సోలా స్క్రిప్చరా రక్షణ పొందాలంటే దేవుని వాక్యము ద్వారా మాత్రమే. సోలా క్రిస్టస్ రక్షణ పొందాలంటే ఆ సోలస్ క్రిస్టస్ అంటే క్రీస్తు ద్వారా మాత్రమే, క్రీస్తులో మాత్రమే. రక్షణ పొందుటను బట్టి సోలి డియో గ్లోరియా మహిమంతా దేవునికి మాత్రమే చెందాలి. ఇలాగ చెప్పిన సుప్రసిద్ధ మత సంస్కర్త రెవరెండ్ మార్టిన్ లూథర్. ఈయన ఒక సంస్కర్త, ఒక నాయకుడు, ఒక ధార్మికవేత్త, ఒక విద్యాలయపు ప్రొఫెసర్, ఒక రచయిత. ప్రొటెస్టిజానికి అతడు ప్రారంభకుడు, ఒక ఫాదర్, సంస్కరణకర్త. పశ్చిమ నాగరికతను మొత్తం మార్చివేసిన మార్టిన్ లూథర్ సంస్కరణ. ఇలాంటి ఒక గొప్ప దైవజనుడు ఫిబ్రవరి 18వ తారీఖు 1546వ సంవత్సరం ఆయన 62వ ఏట ఎయిస్లెబెన్ అనే ప్రాంతంలో చనిపోయాడు. కేవలం 62 ఏళ్ళు మాత్రమే బ్రతికాడు. ఇక్కడ మన మధ్య 62 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
62 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 గ్రేస్ గారు ఎత్తండి. 3 4 నిర్మల 5 5 ఉన్నాం. ఇక్కడ 60 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏమి సాధించారు మీ జీవితంలో? మీరు 62 ఏళ్ళు మాత్రమే బ్రతికిన మార్టిన్ లూథర్ ప్రపంచ క్రైస్తవ చరిత్రను మార్చేశాడు. నాకు ఇంకా 4 ఏళ్ళు దాటితే 62 దాటుతాయి. 58 వస్తుంది, 58 జరుగుతుంది, వెళ్ళిపోద్ది మే నెలకి. 59, 60, 61, 62 ఇంకా 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు ఏం సాధించగలరా? ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమి చేస్తావు నువ్వు నా కోసం? ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువు నీకు ఇచ్చిన ఆయుష్, ప్రభువు నీకు ఇచ్చిన తలాంతు, ప్రభువు నిన్ను నిలబెట్టిన స్థితిలో నువ్వేం చేస్తావు దేవుని కోసం? తీర్మానం చేసుకుందామా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం చెప్పండి? ఎలాంటి ఆశీర్వాదం? మార్టిన్ లూథర్ వలె ఇన్ని ఆధిక్యతలను సంపాదించుకొని ప్రభువు రాజ్య సువార్త కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, అనేక మంది రక్షణార్థం నీ జీవితాన్ని పణంగా పెట్టు. నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. నువ్వేం చేయగలవో అది చెయ్యి. సణుక్కోకుండా, బలవంతంగా కాకుండా నువ్వు చేయగలిగిన దానిని దేవుని ఎదుట చక్కగా హృదయపూర్వకంగా చేయి. దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటానికి దేవుడు సదా మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.